హాయ్ ఎవ్రీవన్. నా పేరు ప్రదీప్ గౌడ్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు నా ఫీడ్లో వస్తున్న ఒక కంటెంట్ గురించి నేను ఫస్ట్ టైం ఇట్లా నా ఓన్ వాయిస్తో ఇట్లా ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. సో వాట్ ఇట్ ఈస్ దట్ పాలకోవా అండ్ బన్ కేస్ దట్ మేడారం జాతరలో ఎవరో కొంతమంది ముస్లిం సోదరులు ఇట్లా వాళ్ళ కడుపు కూటి కోసం ఏదో చేసుకుంటున్న చిన్న బిజినెస్ అది. ఓకే, వాళ్ళు కోవాలో బన్లో కోవా పెట్టుకొని అమ్ముకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ అది. ఓకే, దానికోసం ఎస్పెషల్లీ ఐఎమ్ మెన్షనింగ్ దట్ తేజస్వి మీడియా. ఓకే, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ టార్గెటింగ్ ఆల్ ద ముస్లిం పీపుల్. ఓకే, నేను పక్కా హిందూని, మళ్ళీ నా అనుకుంటారేమో కానీ నేను పక్కా హిందూని. మై సెల్ఫ్ ప్రదీప్ గౌడ్, ఆరేపల్లి ప్రదీప్ గౌడ్. ఓకే, సో ఎస్పెషల్లీ దే ఆర్ టార్గెటింగ్ సమ్ ముస్లిం పీపుల్. ఓకే, ఎస్పెషల్లీ ఆన్ స్మాల్ బిజినెసెస్, రోడ్ సైడ్ బిజినెస్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఏదేదో ఒక అదేంటది క్యాస్ట్ ఫైటింగ్, నాకు తెలియదు తెలుగులో, ఎస్పెషల్గా తెలుగులో దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. రిలీజియన్ని, కులాన్ని తీసి దాని గురించి ఫైట్ చేసి ఎందుకు ఇదంతా? ఒక మీడియా అనే పేరుతో ఫేక్ సనాతన ధర్మ ఫాలో అవుతున్న మీరు ఎందుకు ఇదంతా? ఏం సాధిద్దామని దీనివల్ల? సో ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఏదో రోడ్ సైడ్ ఒక చిన్న కూలి పని చేసుకునే అతను లిటరల్లీ హీఈస్ అ కూలీ. నువ్వు లిటరల్లీ అడిగిన క్వశ్చన్స్ కానీ, నీకు ఆధార్ కార్డు ఉందా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా, లేకపోతే నువ్వు ఎందుకు ఇంత గాబర్ పడుతున్నావు, నువ్వు అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నువ్వు అడిగే వరకు వాళ్ళకు కూడా తెలియదు అది అసలు అవేంటో. అతను ఒక కూలీ, రోజువారి కూలీ, రోజుకి 500కి 1000 రూపాయలకి కష్టపడే ఒక మనిషి, అంతే. నీకు కోవా వల్ల అంత లాస్ ఉందనుకుంటే పోయి ఆ కోవా తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేదా పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఉన్నాయి,